ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ మందారం ఏముంటుంది మమ్మీ? మందారాన్ని నేను చంపడం ఏంటి మమ్మీ? ఏమంటున్నావు మందారం? మావయ్య గతం గుర్తుకు రావడానికి ట్రీట్మెంట్ చేస్తే మందారానికి పిచ్చి పట్టినట్టుంది మావయ్య. నేను ఇక్కడ మమ్మీ దగ్గర కదా మావయ్య ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళి మందారాన్ని ఎందుకు చంపాలనుకుంటాను మావయ్య? అవును మందారం, నువ్వు రూప హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి దీపక్ ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? తమ్ముడు, మన ఇంటికి ఆ రాజుగాడు వచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందో అనుకున్నాను తమ్ముడు. మందారానికి మన దీపక్ మీద ఏదేదో ఎక్కించి తీసుకొచ్చాడు. పెద్దయ్య, మందారానికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మందారాన్ని అబ్జర్వేషన్లో ఉంచారు. నేను అమ్మాయి గారు బయట వెయిట్ చేస్తూ ఉంటే మందారం ప్రమాదంలో ఉన్నట్టు తెలిసింది. మేము వెళ్ళి చూసేసరికి మందారం తలకి బలమైన గాయం అయి ఉంది పెద్దయ్య. డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ వల్ల లేదంటే మందారం తలకి తగిలిన గాయం వల్ల తెలియదు, కానీ మందారంకి గతం గుర్తొచ్చింది పెద్దయ్య. మందారం, రాజు చెప్తుంది నిజమా? అవును పెద్దయ్యా. అంతేకాదు పెద్దయ్యా, ఆ రోజు నన్ను పొడిచింది దీపక్కే. దేవుడు నీ చావుని ఈ రోజు రాశాడు. అందుకే నేను ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు బ్రతికొచ్చావు. ఈ రోజు మాత్రం నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపదు, వద్దు. ఏయ్! దీపక్తో పాటు అత్తయ్య కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసే నన్ను చంపాలని చూశారు పెద్దయ్యా. ఏం మాట్లాడుతున్నావు మందారం? నేను నిన్ను వెన్నుపోటు పడవడం ఏంటి? నాకు ఏ కూర ఎలా కట్ చేయాలో కూడా తెలీదు. అలాంటిది నేను నిన్ను పొడి చంపాలనుకున్నానా? తమ్ముడు, మందారం ఏదేదో వాగుతుంది తమ్ముడు. దీని పిచ్చి మాటలు విని నువ్వు మమ్మల్ని అనుమానించుకు తమ్ముడు. మందారానికి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. ఇంక చాలా ఆపండి అత్తయ్య. నానా, మందారం బాగున్నట్టు రిపోర్ట్స్ కావాలంటే చూడండి నాన్నా. పెద్దయ్య, మందారానికి ఎలాంటి పిచ్చి పట్టలేదని, మెంటల్గా ఫిజికల్గా పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్లో ఉన్నట్టు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ పెద్దయ్య అది.
మందారాన్ని చంపాలని ఈ ఒక్కసారి మాత్రమే కాదు నాన్న, అప్పటికే చాలాసార్లు ప్రయత్నించారు. రాజునే మందారాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు నాన్న. అవును పెద్దయ్యా. అసలు వదిన గారికి దీపక్ బాబుకి నిన్ను చంపాల్సిన అవసరం ఏముంది మందారం? ఆ రోజు అసలు ఏం జరిగిందో నీకు గుర్తుందా? గుర్తుంది చిన్నమ్మగారు. ఆ రోజు మాత్రమే కాదు, ఆ రోజు వరకు ఏం జరిగిందో మొత్తం గుర్తుంది. ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్న నన్ను ఈ దీపక్ బాబు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వంటే నాకు అంత ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటారు కదా? నీ మీదొట్టు, అందులో అనుమానమే లేదు. పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంటుంటే ఈ రాజన్న అమ్మాయి గారే తెలివిగా మాకు పెళ్లి చేశారు. పని మనిషినని చులకనగా చూడకుండా నాకు న్యాయం చేస్తానని మాటిచ్చి పెద్దయ్య గారు నన్ను ఇంట్లో ఉండనిచ్చారు. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఈ దీపక్ బాబే. ఆ తరువాత నన్ను నా బిడ్డని అడ్డు తొలగించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా నా ప్రాణానికి వీళ్ల ప్రాణాలు అడ్డు వేసి నన్ను కాపాడారు ఈ రాజన్న అమ్మాయి గారు. అమ్మో 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 తమ్ముడు, మందారానికి నిజంగానే పిచ్చి పట్టింది తమ్ముడు. ఈ రాజుగాడు అంతా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాడు. ఇదంతా ఆ విరూపాక్షి ఈ రాజుగాడితో ఆడిస్తున్న నాటకం తమ్ముడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు మందారం. మందారం, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు చాలు. ఆ మధ్య ఇంట్లోనూ బయట ఈ ఇంటి మనుషుల మీద జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగా అనిపించేవి. ఆ అనుమానం అత్తయ్య దీపక్ల మీదే ఉండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.